మీరు ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకునేంత వరకు మీ శరీరాన్ని పరిరక్షించుకోవాలి. జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. అంతా మాస్టర్ చూసుకుంటారులే అని మూర్ఖంగా ఉండకండి. లక్ష్యాన్ని సాధించే వరకు మనము ఈ శారీరక వ్యవస్థతో కలిసి జీవించాలి. కాబట్టి మీ పట్ల మీరు నిబద్ధత కలిగి ఉండాలి. భవిష్యత్తులో ఇంకొక జన్మ ఉంటుందో లేదో తెలియదు. ఈ జన్మలోనే మీరు చరితార్థులు కావాలి. బాబూజీ అన్నట్లు మరొక జన్మ ఉన్నా మరొక గురువు లేదా పద్ధతి మీకు లభిస్తుందని ఖచ్చితంగా అనుకోలేవు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. పద్ధతి ఉంది, మిషన్ ఉంది, సజీవ మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇక ఆలస్యం దేనికి? వీటిని పూర్తిగా వినియోగించుకోండి.